హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ క్రాఫ్ట్స్. ఈరోజు మరొక సరికొత్త ఐడియాతో మీ ముందుకైతే నేను వచ్చేసాను. మరి ప్రతిరోజు సింపుల్గా అలాగే చాలా తక్కువ బడ్జెట్తో చేసుకునే క్రాఫ్ట్స్ని అయితే చూపిస్తున్నాను కదా. మరి ఈ రోజైతే ఒక సింపుల్ ఇయర్ రింగ్స్ అయితే చూపించబోతున్నానండి. ఎంత సింపుల్ అంటే చూసాక మీకే అనిపిస్తుంది ఇంత సింపుల్గా ఇయర్ రింగ్స్ కూడా మనంతటా మనం చేసుకోవచ్చా అని. మరి ఇక లేట్ చేయకుండా చూద్దాం. ఇప్పుడు మీరు చూసిన షీట్ అయితే ఇవన్నీ స్టిక్కర్స్ అండి. ఇవి నేను డీమార్ట్లో పర్చేస్ చేశాను. సో ఈ స్టిక్కర్స్ చూడగానే అర్థమైపోతుంది కదా ఇది ఒక ఫ్లవర్ షేప్లో ఉందని. సో ఇయర్ రింగ్స్ కూడా ఫ్లవర్ షేప్లోనే ఉండబోతున్నాయి. సో ఏంటంటే మనం ఏదైతే స్టిక్కర్స్ ఉన్నాయో వాటిని బ్లూ కలర్ అయితే తీసుకుంటున్నామండి. సో నేనేం చేశానంటే ఇవన్నీ కూడా మల్టీ కలర్ ఉంటే బ్లూ కలర్ అన్నీ కూడా ఒక దాని మీద అంటించి తీసుకుంటున్నాను అనమాట. సో మధ్యలో ఉన్నటువంటి ఏదైతే రౌండ్ కుందన్ ఉందో ఆ కుందని తీసేద్దాము. ఈ విధంగా తీసేసిన తర్వాత ఇవి పర్ల్ స్టడ్స్ అనమాట. చాలామందికి ఐడియా ఉంటుంది కదా. సో ఇవైతే నేను తీసుకొచ్చానండి. సో ఈ స్టడ్ ఏదైతే ఉందో మీడియం సైజు, ఈ మీడియం సైజు స్టడ్ అనేది నేను మధ్యలో పెట్టబోతున్నాను. ఈ విధంగా అండి ఇయర్ రింగ్స్ అయితే రెడీ అయిపోయినట్టే. అయితే ఇక్కడ ఏంటి అంటే వెనక మనం స్టిక్కర్ నుంచి తీసాం కదండి. సో ఇదేంటంటే వెనక అంతా కూడా గమ్ ఉందన్నమాట. సో ఈ గమ్ అనేది మళ్ళీ మనకి చెవికి పెట్టుకున్నప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో అందుకోసం నేనేం చేస్తున్నానంటే ఒక సింపుల్ టెక్నిక్ని అయితే యూజ్ చేశానండి. సింపుల్ టిప్ అని చెప్పుకోవచ్చు. ఇలా మనం ఏంటంటే చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చండి ఇయర్ రింగ్స్. చూస్తున్నారు కదా ఎంత క్యూట్గా ఉన్నాయో. మరి ఇలాగా మనకి నచ్చిన కలర్స్తో కూడా మనం చాలా రకాలు చేసుకోవచ్చండి, చాలా ఈజీగా అనమాట. ఇప్పుడు వెనక ఏదైతే గమ్ ఉందో ఆ గమ్ముని రిమూవ్ చేయడానికి, అంటే గమ్ అనేది అంటకుండా ఉండడానికి ఈ విధంగా నేను చేస్తున్నానండి. మనము ఇప్పుడు ఏదైతే స్టిక్కర్స్ చూపించామో దానికి కవర్ అయితే వస్తుంది కదా, ఆ కవర్నే యూజ్ చేస్తున్నానండి. వేరే ఏం అవసరం లేదు కూడా. ఈ విధంగా ఎక్సెస్ పార్ట్ అంతా కూడా తీసేసుకోవాలండి. తర్వాత ఏంటంటే దీన్ని 2 ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలు అనమాట. మనకి ఇయర్ రింగ్స్కి ఎంతైతే కావాలో అంత తీసుకుంటే సరిపోతుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా వీటిని ముక్కల్లాగా కట్ చేసేసుకొని రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలండి. అంటే మళ్ళీ బయటకు కనిపించకుండా చిన్న షేప్ అయితే ఇస్తున్నాను అనమాట, రౌండ్ షేప్. ఈ విధంగా స్టిక్కర్స్ని అయితే తీసుకున్నాం కదండి. వీటిని ఏం చేస్తున్నామంటే జస్ట్ ఫ్లవర్స్ వెనక వైపు పెట్టేసి మనం ఏదైతే స్టడ్ ఉందో ఆ స్టడ్ అనేది దాంట్లో నుంచి గుచ్చటమేనండి. దానివల్ల ఏంటంటే వెనక ఏదైతే గమ్ ఉందో ఆ గమ్ అంతా కూడా రిమూవ్ అయిపోతుంది అనమాట. అంటే మనకి అంటకుండా ఉంటుంది, మనం అంటించిన స్టిక్కర్కి అంటుకుపోతుంది కాబట్టి. ఈ విధంగా సింపుల్గా ఇయర్ రింగ్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇవి చూస్తే మీకు అనిపిస్తుంది కదా, అబ్బా ఇంత ఈజీ అయితే చక్కగా అన్ని కలర్స్ మనం చేసుకోవచ్చు, ఏ డ్రెస్ అయితే ఆ డ్రెస్కి ఆ కలర్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ పెట్టుకోవచ్చు కదా అని అనిపిస్తుంది కదా. మరి ఈ ఐడియా నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మరొక మంచి క్రాఫ్ట్ ఐటెం చూపించబోతున్నానండి. ఒక వెల్కమ్ బోర్డ్ అనమాట. ఇదేంటంటే ఒక ప్లాస్టిక్ షీట్ని అయితే నేను తీసుకున్నానండి. మొన్న ఏదైతే వాల్ హ్యాంగింగ్ చేశానో దానికి యూజ్ చేసినటువంటిది అనమాట. ఇది ఇంకా కూడా కొంచెం ఉంది. సో రిమైనింగ్ పార్ట్ని నేను ఈరోజు వెల్కమ్ బోర్డు తయారు చేసి చూపించబోతున్నాను. దీనికోసం ఏంటంటే మనం ముందుగా కొంచెం పార్టే మనకి కావాలండి. సో అందుకోసం నేను చూపిస్తున్నాను చూడండి. మీకు ఏదైతే ఫోల్డింగ్ ఉందో అంతవరకు కట్ చేస్తున్నాను. ఇది కూడా చాలా ఈజీ అండి వెల్కమ్ బోర్డు. ఒకసారి ఇలా ట్రై చేయండి. మరి న్యూ ఇయర్ అయితే దగ్గరికి వచ్చేస్తుంది కదా. సో ఈ విధంగా వెల్కమ్ బోర్డ్ అయితే నేను చూపిస్తున్నాను. ఇలాగా మనం షీట్ అయితే కట్ చేసేసుకున్నామండి, ప్లాస్టిక్ షీట్. దీనిలో ఏంటి అంటే కనుక పైన కింద అంటే 2 సైడ్స్ కూడా కొంచెం వరకు పార్ట్ అనేది వదిలేస్తున్నామండి. మీరు వీడియోలో చూడొచ్చు, 1.5 ఇంచ్ అలాగా వదిలేసాను అనమాట. 2 సైడ్స్ కూడా, టాప్ అండ్ బాటమ్. ఈ విధంగా వదిలేసిన తర్వాత మనం ఏం చేస్తున్నామంటే మధ్యలో వెల్కమ్ అనేది రాస్తున్నామండి. చూసారు కదా, ఈ విధంగా వెల్కమ్ అనేది రెడీ అయిపోయింది. సో నేనేం చేస్తున్నానంటే ఏదైతే వెల్కమ్ ఉందో ఆ పార్ట్ కాకుండా మిగతా పార్ట్ అంతా కూడా థర్మాకోల్ బాల్స్ అయితే పెట్టబోతున్నానండి, స్టిక్ చేయబోతున్నాను.
ఇవి చూస్తేనే చాలా కలర్‌ఫుల్‌గా ఉన్నాయి కదా! సో, వెల్కమ్ కూడా అలాగే కలర్‌ఫుల్‌గా ఉండబోతుందనమాట. ఈ విధంగా నేనైతే గ్లూ గన్ అప్లై చేసేసి కలర్స్ అండి అంటే రిపీట్ కాకుండా కలర్స్ అని మల్టీ కలర్స్ అన్నీ యూజ్ చేశాననమాట. సేమ్ కలర్ కన్నా మల్టీ కలర్ బావుంటుంది. అందుకోసం నేనైతే ఈ ఐడియా చేశాను. ఈ విధంగా అండి. సో, మనం థర్మాకోల్ బాల్స్‌తో కూడా చాలా రకాల క్రాఫ్ట్ ఐటెమ్స్ చేయొచ్చు. ఈ విధంగా అండి మొత్తం అంతా కూడా మనం అంటించుకోవాలి. అనుకుంటాం కానీ థర్మాకోల్ బాల్స్ అంటించడం అంత ఈజీ ఏం కాదండి. అవి చూసారా ఎలా జారిపోతున్నాయో నా చేతుల నుంచి. సో, ఈ విధంగా వెల్కమ్ బోర్డ్ అయితే రెడీ అయిపోయింది. అంటే చుట్టూ అంతా కూడా నేను ఈ విధంగా బాల్స్ అయితే అంటించాను. ఇక మధ్యలో వెల్కమ్ అని రాసింది కదండీ! దానికి ఈ విధంగా నేను గ్లిటర్ పెన్‌తో మొత్తం అంతా కూడా ఫిల్ చేయబోతున్నాను. సో, ఇక్కడ నేను వైలెట్ కలర్ గ్లిటర్ అయితే తీసుకున్నానండి. ముందుగా ఈ విధంగా ఔటర్ లైన్ గీసుకొని తర్వాత లోపల వైపు ఏదైతే పార్ట్ ఉందో అదంతా కూడా ఫిల్ చేసుకోవచ్చు. చాలామంది నా ఛానల్‌ని చూస్తున్నారు. బట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి. మంచి మంచి క్రాఫ్ట్ ఐటమ్స్ అది కూడా చాలా తక్కువ బడ్జెట్‌లో నేనైతే మన ఛానల్ ద్వారా చూపిస్తున్నాను. సో, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు మరింత ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటుంది. అలాగే నేను చేసే సరికొత్త క్రాఫ్ట్ ఐటమ్స్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి. చూసారు కదండీ! ఈ విధంగా వెల్కమ్ బోర్డ్ అయితే రెడీ అయిపోయింది. సో, దీన్ని హ్యాంగ్ చేయడానికి నేనేం చేస్తున్నానంటే ఈ విధంగా పురికోస అంటారు కదండీ! దాన్నైతే తీసుకుంటున్నాను. ఈ విధంగా పురికోస తీసుకొని రెండు వైపులా కూడా గ్లూ గన్ అప్లై చేసి అంటిస్తున్నానండి. చూసారు కదా! చాలా ఈజీగా అయితే వెల్కమ్ బోర్డ్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్‌గా అయితే ట్రై చేయవచ్చు. మరి 2025 ఇయర్ అయితే వచ్చేస్తుంది కదా! 2025 సంవత్సరం. ఈ సంవత్సరానికి వెల్కమ్ అయితే ఇలా చెప్పేద్దాం. మరి ఈ ఐడియా ఎలా ఉంది అనేది నాకు తప్పకుండా కామెంట్ ద్వారా తెలియజేస్తారని అనుకుంటున్నాను. ఇలాంటి మంచి మంచి క్రాఫ్ట్ ఐటమ్స్ కోసం మీరైతే తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేస్తారని అనుకుంటున్నాను. ఈ ఐడియా మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే కామెంట్ ద్వారా ఎలా ఉందో నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్.